పెద్దపల్లి జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు పెద్దపల్లి సబ్ రిజిస్టర్ను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందించారు. రిజిస్ట్రేషన్ చట్టాలను అనుసరించి పాత పద్ధతి ద్వారా వెంచర్ల ప్లాట్లను రిజిస్ట్రేషన్లకు తిరిగి ప్రారంభించాలని వారు కోరారు. కొన్ని సంవత్సరాలుగా వెంచర్లలో ఉన్న ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం ఆపేశారని జిల్లా అధ్యక్షుడు పెగడ రమేష్ యాదవ్ తెలిపారు. రిజిస్ట్రేషన్ను నిలిపివేయడంతో పాటు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఈ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కోరారు. అనంతరం పెద్దపల్లి సబ్ రిజిస్టర్కు వినతి పత్రం అందించారు. ప్లాట్లని రిజిస్ట్రేషన్ ఆపేయడం జరిగింది. అట్లాంటి రిజిస్ట్రేషన్లు ఆపేయడం ద్వారా రియల్టర్లు కానీ కొన్న కస్టమర్లు కానీ భూమి యజమానులు కానీ ఏజెంట్లు కానీ అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం మా యందు దయతలిసి మేము ఇంతకుముందు ఏదైతే పాత పద్ధతిలో వెంచర్లు చేశామో ఆ వెంచర్లో ఉన్న ప్లాట్లని రిజిస్ట్రేషన్లు చేయాలని మా రియల్ ఎస్టేట్ స్టేటు ఆదేశాల మేరకు మా పెద్దపల్లి జిల్లా తరఫున మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్లాట్లని